యోగ వాసిష్టం కథల్లో ఈరోజు రాముల వారికి వశిష్ఠుల వారు తాను కైలాస సానువుల్లో సర్వదుఃఖాలని పోగొట్టే మరొక ఉపాయాన్ని చెబుతానన్న శివుడు చెప్పిన కథని చెప్పటం ప్రారంభించాడు. ఆ ఈశ్వరుడు దేవపూజ అనే కథ చెప్పాడనమాట. ఆ కథను వశిష్ఠుల వారు ఇప్పుడు రాముల వారికి చెప్తున్నారు. ఓ రామ, ఒకానొక సమయంలో శంకరుడు నివాసం ఉండే కైలాస పర్వతం దగ్గర గంగా తటంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని శంకరుణ్ణి ఆరాధించసాగాను. నేను అక్కడ తపోనియమాలతో చాలా కాలం ఉన్నాను. అప్పుడు సిద్ధులు వచ్చినా నా దగ్గర ఉండేవారు. వారి నుండి శాస్త్ర అర్థాలని తెలుసుకుంటూ ఉండేవాడిని. ఇలా తపస్సు చేస్తూ ఆ ప్రాంతంలో చాలా దినాలు గడిపాను. ఒక శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి నాటి రాత్రి దిక్కులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. జంతువుల అలజడి లేదు. రాత్రిపూట కదా, చీకటి, అందులో కృష్ణపక్షం అష్టమి కాబట్టి బాగానే చీకటిగా ఉంటుంది. అంతా కర్రమొద్దులా నిశ్చలంగా ఉంది. అంటే ఏ కదలికలు లేవు, ఏ జీవిలోనూ కదలికలు లేవు. విశ్రాంతి తీసుకుంటున్నాయి అన్నమాట. ఆ అడవిలోని అంధకారం ఎంత దట్టంగా ఉందంటే దాన్ని కత్తితో కోయవచ్చు అనిపించింది. అంటే పలసగా ఉంటే కత్తి అక్కడ చించితే అయిపోతుంది, గాఢంగా ఉంది కాబట్టి కత్తి అన్నాడు అక్కడ. అప్పుడు నేను సమాధిని చాలించాను. దృష్టిని బాహ్య విశ్వాలపై మరల్చుతూ ఉండగా నాకు ఒక దృశ్యం గోచరించింది అని చెప్తున్నాడు వశిష్ఠుల వారు. వనమంతా హఠాత్తుగా తేజస్సుతో నిండిపోయింది. అక్కడ అంత గాఢాంధకరమైన చీకటిలో ఒక్కసారి వెలుగులు విరజిమ్మినాయి అన్నమాట. ఆశ్చర్యంతో నేను నలువైపులా చూశాను. భగవంతుడు చంద్రకళాధరుడు అయిన మహాదేవుడు పార్వతీదేవి చేయి పట్టుకొని పర్వత సానువుల పైకి వస్తున్నాడు. అది అందుచేత అదంతా కాంతిమయమైందనమాట. నంది మార్గం చూపుతూ ఉన్నాడు. నేను జాగ్రత్తతో లేచి అర్ఘ్యపాత్రని తీసుకుని ఆయనకి ఎదురు ఏగి ఆయన దృష్టిలో పడి పవిత్రుణ్ణి అయ్యాను. మహామహుల దృష్టి మన మీద పడితే మనం కూడా పవిత్రులమవుతాం. అలాగే ఈశ్వరుని దృష్టి పడి వశిష్ఠుల వారు పవిత్రులయ్యాను అని చెప్పుకుంటున్నాడు. దూరం నుండే ఆ త్రిలోచనునికి పుష్పాంజలిని అర్పించి అర్ఘ్యం వసగి సాష్టాంగ వందనం చేశాను. ఇవన్నీ దూరం నుంచే చేశాడు. ఆయన శీతల దృష్టి వల్ల కృతార్థుడని అయ్యాను. ఆ మహాదేవుడు ఒక కొండచెరేపై కూర్చుండగా తిరిగి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మందార పుష్పాలతో ఆయన పాదాలను అభిషేకించాను. బహు విధాలైన స్తోత్రాలతోటి నమస్కారాలతోటి యథాశాస్త్రంగా నేను ఆయన్ని పూజించాను. తర్వాత గౌరీమాతను కూడా అర్చించాను. అప్పుడు నా అంతఃకరణ పూర్ణచంద్రుని వలె చల్లబడింది. ఆయన అనుజ్ఞతో ఎదుట కూర్చున్న నన్ను పరమేశ్వరుడు ఇలా ప్రశ్నించాడు. ఈశ్వరుడు అంటున్నాడు వశిష్ఠులతోటి, ఓ బ్రహ్మహీన, నీ చిత్తవృత్తి ప్రశాంతిని పొందిందా? నీ తపస్సు నిర్విఘ్నంగా సాగుతున్నదా అని అడిగాడు. అప్పుడు వశిష్ఠులు వారు ఏమంటున్నారంటే, ఓ మహేశ్వర, నీ స్మరణం చేత పావనమైన వారికి దుర్లభము ఏదీ ఉండదు. వారికి ఎక్కడా కూడా భీతి ఉండదు. ఓ భగవంతుడా, నీ స్మరణ బలం చేత ఆపదలని అణగతొక్కాను. నాకు నీ దయ వల్ల పొందవలసిందేదీ లేదు. కానీ ఓ దేవా, ఒక్క సంశయం మాత్రం ఉంది. నీవు దాన్ని తీర్చు ప్రభు అంటూ విన్నవించుకున్నాడు వశిష్ఠుల వారు శంకరుడికి. ఉద్వేగరహితము, పాపక్షయకరము, సర్వకళ్యాణదాయకమైన దేవార్చన విధానం గురించి వివరించు. అర్చన గురించి, దేవుణ్ణి అర్చించే విధానం గురించి చెప్పమన్నాడు. ఈ అర్చన ఎలా ఉండాలంటే ఉద్వేగరహితం, మనలో ఉద్వేగాన్ని తగ్గించాలి, మన పాపాలని క్షయం చేసేదై ఉండాలి, సర్వకళ్యాణదాయకమై ఉండాలి. అంటే లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలి. అలాంటిది పూజ.
అది దేవార్చన. అలాంటి దేవార్చన గురించి నాకు తెలియజెప్పండి అన్నాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రారంభించాడు. ఓ బ్రహ్మజ్ఞ శ్రేష్ఠ, ఏ దేవార్చనని ఒక్కసారి ఆచరిస్తే మనుష్యుడు ముక్తిని పొందుతాడో దాన్ని చెబుతాను విను. ఓ మహాద్విజ, నీవు ఏ దేవతను గురించి ఏ దేవత అర్చనను గురించి అడుగుతున్నావో ఆ దేవత ఎవరు నీకు తెలుసా? అతడు త్రిలోచనుడు కాడు, పుండరీకాక్షుడు కాడు, కమలభవుడు కాడు, అంటే త్రిమూర్తులలో ఎవరూ కారు. వాయువు, ఇంద్రుడు, అనలుడు, అనిలుడు, బ్రహ్మ, క్షత్రియులు కారు. వీళ్ళెవ్వరూ కారు. ఓ ద్విజోత్తమ, దేహం, చిత్తం, రూపంతో ఉండేవారెవరూ దేవతలు కారు. ఎవరికైతే రూపం ఉందో వారు దేవతలు కారు అంటున్నాడు ఆయన. ఈశ్వరుడే చెబుతున్నాడు. మరి ఆ ఈశ్వరునికి జటాజోటం ఉంది, చంద్రుడు ఉంటాడు, గంగ ఉంటుంది, సర్పాలు ఉంటాయి, రుద్రాక్షలు ఉంటాయి, త్రిశూలం ఉంటుంది, డమరకం ఉంటుంది. అంటే రూపం ఆయనకి ఉంది కదా, అందుకనే నేను కూడా కాదు అని చెబుతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఓ ద్విజోత్తమ, దేహం, చిత్తం, రూపంతో ఉండేవారెవరూ దేవతలు కారు. కల్పన లేనిది, ఆది లేనిది, నిరతిశయ ఆనందం అయిన చైతన్యమే దేవత అని చెప్పబడుతోంది. ఇక్కడ అలాంటి దేవతను గురించి, నిర్వికారం నిరంజన్ గురించే, అంటే అంతటా ఆవరించినటువంటి ఆ చైతన్యాన్ని గురించి అడిగాడు. ఆ చైతన్యానికి ఎలా పూజ చేయాలి అని. ఆ చైతన్యమే దేవశబ్దంతో లోక పూజకి అర్హమవుతోంది. అతడు ఒక్కడే వాస్తవమైన సత్తాతో ఉండేవాడు. మిగతా వాళ్ళందరికీ ఆయన వలన, ఆ చైతన్యం వలన సత్తా కలుగుతుంది. రూపం ధరించిన ప్రతివాడికి సత్తా అంతటా వ్యాపించిన ఆ చైతన్యం నుండే లభిస్తుంది అన్నమాట. ఆ మంగళమయ తత్వాన్ని గ్రహింపలేని వారి కోసమే కల్పితమైన పరిచ్ఛిన్నమైన దేవతల అర్చన విధింపబడింది. పరిచ్ఛిన్నం అంటే చిన్నవి, అంటే దాన్ని మనం విభాగించుకోవచ్చు. పరిచ్ఛిన్నం అంటే, అపరిచ్ఛిన్నం అంటే విభాగించలేనిది. కాబట్టి దేవతల అర్చన అన్నీ కూడా పరిచ్ఛిన్నమైనవే, అంటే అపరిచ్ఛిన్నమైనది ఏం కాదన్నమాట. ఎవరి కోసం ఇదంతా ఏర్పడింది అంటే ఆ మంగళమయ తత్వాన్ని గ్రహింపలేని వారి కోసం, అంటే సామాన్యుల కోసం. అసామాన్యులకు ఇది అక్కరలేదు అన్నమాట. రుద్రాది దేవతల ఉపాసన వల్ల లభించే ఫలం పరిచ్ఛిన్నం. అంటే ఆకారాలు ధరించిన ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరూ మనం రూపాలు ఉన్నాయి కదా, కాబట్టి రుద్రాది దేవతలు అన్నాడు అనమాట ఇక్కడ. ఇలాంటి ఈ రుద్రాది దేవతల ఉపాసన వల్ల లభించే ఫలం అంతా కూడా పరిచ్ఛిన్నమే, అంటే కొంతవరకే అది. కానీ అపరిచ్ఛిన్నమైన ఆత్మదేవుని ఉపాసన వల్ల లభించే ఆనందం కృత్రిమైంది కాదు, అది అనాది అయినది, అంటే దానికి ఆది లేదు, అనంతమైనటువంటిది. కాబట్టి ఆత్మదేవుని ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళ ఆనందానికి అంతు ఉండదు. అటువంటి చైతన్య దేవుని ఉపాసన వదిలి కృత్రిమ దేవతల అర్చనలో తగిలిన వారు చిరకాలం క్లేశాన్ని అనుభవిస్తారు. ఇది మనం వింటుంటే అయ్యో మనం ఆ స్థాయికి ఎప్పుడు వెళ్తాం అని అనిపిస్తుంది అన్నమాట. మనం ఎంతసేపు రూపంతో కూడినటువంటి దేవతారాధనతోనే మనం మన సమయాన్ని సరిపెట్టేస్తున్నాం. ఆ దేవుని పూజకి ముఖ్యంగా ఉపయోగించే పుష్పాలు బోధ, సమత్వం, శాంతి. కాబట్టి మన వనంలో లేకపోతే మన తోటలోనో లేకపోతే బయటకు కొనుక్కొచ్చిన పూలతో పూజ చేయక్కర్లా. ఆ దేవుణ్ణి అంతటా నిండినటువంటి ఆ సత్తాని పూజించాలి అంటే ఏం పుష్పాలు కావాలి? బోధ, సమత్వం, శాంతి. ఈ 3 పుష్పాలు చాలు. ఈ 3 పుష్పాలుగా చెప్పాడనమాట. ఈ 3 పూలతో ఆత్మదేవుని అర్చించుటమే దేవ అర్చన. ఈ దేవ పూజ బహిరంగ సాధనాల మీద ఆధారపడదు. ఈ బాహ్యమైన ప్రక్రియలన్నీ కూడా ఇవన్నీ మనని ఆ స్థాయికి తీసుకువెళ్ళటం కోసమే. అది ఈ సుఖాన్ని పోలిన సుఖం మరొకటి లేదు. అందుకనే నిరతిశయ ఆనందం అని చెబుతాం. చివరికి మనం పొందే ఆనందం ఎలాంటిది? నిరతిశయ
అతిశయం అంటే గర్వం, గర్వము లేనటువంటి ఆనందం. సాధారణంగా మనిషి ఆనందం ఎప్పుడు పొందుతాడు? తనకు కావాల్సినవన్నీ లభించినప్పుడు పొందుతాడు. ఎప్పుడైతే తనకు కావాల్సినవన్నీ లభిస్తున్నాయో, ఇంకా ఇంకా కోరికలు ఉన్నా అవి కూడా లభిస్తున్నాయో, అప్పుడు గర్వం పెరుగుతుంది, అతిశయం పెరుగుతుంది, నిరతిశయం ఉండదు. అప్పుడు అంటే గర్వం లేకుండా ఉండదు. కాబట్టి అలా అతిశయంతో కూడిన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు సాధారణంగా జీవుడు అజ్ఞానంలో. లేకపోతే జ్ఞానం ఉన్నా కొద్దిగా ఈ సంపదలన్నీ తను సంకల్పాలన్నీ నెరవేరినప్పుడు అహంకారం పెరిగి అజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు వెళ్ళి. కాబట్టి అతిశయ ఆనందంతోనే కానీ ఉండేది, నిరతిశయ ఆనందం చాలా చాలా తక్కువ. అందుకనే సచ్చిదానంద స్వరూపుడు అక్కడ పొందే ఆనందాన్ని నిరతిశయ ఆనందం అనేది. అందుకే ఈ దేవపూజ బహిరంగ సాధనాల మీద ఆధారపడదు. ఈ సుఖాన్ని పోలేని సుఖం మరొకటి లేదు. ఈ సుఖానికి తెంపు లేదు. అంటే మనకి మిగతా సుఖాలన్నీ కూడా ఒక వస్తువు ద్వారా వచ్చేది, లేకపోతే బాహ్యంగా ఏదైనా కారణంగా వచ్చే సుఖాలన్నీ కూడా వాటికి ఒక పరిధి ఉంటుంది. దీనికి ఆ పరిధి లేదు, అంతం లేదన్నమాట. తెంపు లేదంటే అంతం లేదు, ఎప్పుడూ ఉంటుంది ఆనందం. ఏది ఆత్మసత్తానే మనసులో ఉంచుకొని బోధ, సమత్వం, శాంతి అనే వాటితో మనం నిరంతరము మన మనస్సుని వాటి పనిన లగ్నం చేస్తే అప్పుడు మనకు లభించేది నిరతిశయ ఆనందమే. ఓ బ్రహ్మజ్ఞ, నీవు ప్రబుద్ధుడివి, తత్వజ్ఞానాన్ని పొందావు. అందువల్ల నేను నీకు ఈ విషయాన్ని చెబుతున్నాను. తత్వజ్ఞానం లేదే ఈ పూజలు మానేసి అక్కడికి వెళ్ళమంటే ఎవరో వెళ్ళరు. నువ్వు తత్వజ్ఞాని కాబట్టి నీకు చెప్పొచ్చు, అందుకనే చెబుతున్నాను. ఈ పరదేవత పూజకి పుష్పాలు, ధూపాలు ఉపయోగించవు. వాటితో కూడిన పూజ పిల్లలు కల్పించుకున్నటువంటిదే, అది సాధారణమైనటువంటిదే అంటున్నారు. నీ వంటి వారికి తగిన పూజని చెబుతాను విను అని చెప్పటం ప్రారంభించారు. ఏ దేవుని కథను చెబుతున్నానో ఆయన మాకు కూడా మూలము. అంటే మేము కూడా ఆ సత్తా చేతనే సూర్యుడు, చంద్రుడు, దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులందరూ కూడా వాళ్ళ శక్తులైనటువంటి భార్యలు, ఇవన్నీ కూడా మనం అనుకునేటువంటివన్నీ కూడా ఆ సత్తా చేతనే వాళ్ళు వాళ్ళ సృష్టి స్థితి లయాలనే కార్యాలని కర్తృత్వ రహిత భావనతో కర్తృత్వాన్ని నిర్వహిస్తున్నారు. అది వాళ్ళకి మనకి తేడా. అది వాళ్ళకి తమ ధర్మంగా తమ కర్తవ్య భావనతో చేస్తున్నారు అంతే, ఫలభావనతో చేయట్లేదు, ఫలాన్ని ఆశించి. మనం మన జీవితాలని ఫలితాలు కోరి మనం పనులు చేస్తూ ఉంటాం సహజంగా. వాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అలా కాకుండా ఫలరహితంగా తమ ధర్మాన్ని, తమ కర్తృత్వాన్ని నిర్వర్తిస్తున్నారన్నమాట. అందుకే ఓ వశిష్ఠ, మాకు కూడా మూలం ఆయనే. ఆయన త్రిభువనాలకి ఆధారమైన పరమాత్మ. ఓ బ్రహ్మజ్ఞ, భావాభావాల మధ్య వెలసే బ్రహ్మమే దేవుడని చెప్పబడుతున్నాడు. అరే, భావాభావాలు అంటే సంకల్పాలు, అంటే ఒక సంకల్పానికి ఇంకో సంకల్పానికి మధ్య ఉన్న విరామమే ఆ చైతన్యము, ఆ సత్తా అన్నమాట. తన సత్తా వల్లనే సర్వత్తర సముడై వెలిసి ఉన్నాడు. ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువగా లేకుండా అన్నిటిలోనూ సమంగానే వెలిసి ఉన్నాడు. ఈ చైతన్యమే చతుర్భుజాలు కలిగిన విష్ణు రూపంలోనూ, త్రినేత్రుడైన చంద్రశేఖరుడుగాను, వేదాలకు నెలమైన బ్రహ్మ శరీరంగాను ఉంటూ ఉన్నది. అదే ఇంద్రరూపాన్ని, సూర్యరూపాన్ని, జీవరూపాన్ని, జగత్ అనే ప్రతిబింబాన్ని పొందుతూ ఉంటుంది. ఈ చైతన్యమే 14 లోకాలకి ఉనికిని కల్పిస్తూ ఉంటుంది. ఈ చైతన్యం లేకపోతే ఉనికి అంటూ ఉండదు. ఒక జీవి అక్కడ ఉంది అంటే జీవి యొక్క ఉనికి ఉంది అంటే ఆ జీవిలో ఆ చైతన్యం ఉండటం వల్లనే ఆ జీవి అక్కడ ఉండగలుగుతుంది. ఆ ఉనికి ఎప్పుడైతే ఆ చైతన్యం ఎప్పుడైతే అక్కడి నుంచి తప్పుకుందో ఆ జీవి చైతన్యాన్ని కోల్పోతుంది, అది మట్టిలో కలిసిపోతుంది, పంచభూతాల్లో. కాబట్టి ఈ చైతన్యమే 14 లోకాలకి ఉనికిని కల్పిస్తూ ఉన్నది కూడా ఇదే. అంటే ఆ చైతన్యంలో ఉన్నటువంటి సంకల్పమే నేను నన్ను చూసుకోవాలి అనుకున్నప్పుడు ఇదంతా
ఈ ప్రపంచం అంటే విశ్వరూపం అన్నమాట. ఆ సత్తా యొక్క విశ్వరూపమే ఇది అని చెప్పారు. తర్వాత మరణంలో చైతన్యం ఉంటుందా అని మళ్ళీ ఇంకో ప్రశ్న వచ్చింది. దాని గురించి రేపు తెలుసుకుందాం. స్వస్తి.